హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. రీసెంట్గా ఒక ఆడియో వైరల్ అయింది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసిందని చెప్పి ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడు. ఇది బయటికి వచ్చింది, ఆడియో వైరల్ అయింది కాబట్టి మనకు తెలిసింది. కానీ ఇలాంటివి తెలియనివి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల్లో కేసులు నమోదవుతూ ఉన్నాయి. కొంతమంది మోసపోయి ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ వాళ్ళల్లో వాళ్ళు చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో ప్రభుత్వ సంస్థలు వచ్చినాయి, రెరా లాంటి సంస్థలు ఎన్నో వచ్చినాయి. కానీ ఈ రోజుకి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రియల్ ఎస్టేట్ మోసాలకి, రియల్ ఎస్టేట్ మోసపోయిన వాళ్ళకి ఎటువంటి ఒక దారి దొరకట్లేదు. రియల్ ఎస్టేట్లో మోసపోతే ఇక సైబర్ క్రైమ్ కన్నా దారుణంగా ఆ డబ్బులు పోయినట్టే తిరిగి రాని పరిస్థితి అని చెప్పి చాలామంది వాళ్ళ జీవితాలు ముగించేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు ఎందుకు ఈ పద్ధతి నడుస్తుంది? ఒకసారి మోసపోతే ఏమీ చేయలేమా? మోసపోయే వాళ్ళకి ఏమీ హక్కులు ఉండవా? ఏదైనా ఒక వెంచర్ కానీ ఫ్లాట్ కానీ కొనే ముందు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ చూసుకోవాలి? మోసపోతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నష్టాన్ని తిరిగి భర్తీ చేసుకోవాలి? ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం కూలంకషంగా చర్చిద్దాం. మనతో మాట్లాడటానికి ట్రెసాజ్ అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో పాటుగా మన కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే సిసిఐ తరపు నుంచి అందే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరితో మాట్లాడి ఈ అంశాలన్నీ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా నమస్తే అండి. నమస్కారం సార్. సో ఫస్ట్ మనం శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. సార్, ఈ మధ్య కాలంలో వాసవికి సంబంధించి ఒక బాధితుడి ఆడియో వైరల్ అయింది. నేను ఆడియో వైరల్ అయిన తర్వాత వాసవి వాళ్ళు లేదా అతనికి కొంత డబ్బులు ఇచ్చారంట. అంటే ఎవరైనా నేను చచ్చిపోతాను లేకపోతే సూసైడ్ చేసుకుంటానని చెప్తే తప్ప న్యాయం జరగదా? ఇప్పుడు ఇతనంటే పాపం ధైర్యంగా వాయిస్ ఏదో రిలీజ్ చేయగలిగాడు. అలా చేయకుండా లోపల కుమిలిపోతున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి బయటపడాలి? మీ ట్రెసా వాళ్ళకి ఏ విధంగా అండగుంటుంది? ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, ఆ రోజు ఒక వీడియో వైరల్ అవుతూ యూట్యూబ్లో నేను చూడడం జరిగింది. రాత్రి 9:30 ప్రాంతంలో చూడడం జరిగింది. దాంట్లో నేను చెక్ చేస్తే నెంబర్ దొరికింది. నాకు నెంబర్ దొరికితే ఎమ్మటే అతని రవి సంతోష్ అతని పేరు. ఓకే, నేను ఫోన్ చేయడం జరిగింది. ఏంది బాబు, మరి ఆత్మహత్య అంటున్నారు, అంత పరిస్థితి రాదు, మేము వెనకాల ఉన్నాం. మేము తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ఉందే మీకోసం పుట్టింది. ఈ హైదరాబాద్ నగరంలో జరిగే దోపిడీకి, ఈ మోసాలకు వ్యతిరేకంగానే, రియల్ ఎస్టేట్కి వ్యతిరేకం కాదు, దోపిడీ చేసే వాళ్ళకు, మోసాలు చేసే వాళ్ళకి వ్యతిరేకంగా పుట్టింది. మీకు అండగా ఉంటాం, మీ వెనువెంట ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి, నా ఫోన్ నెంబర్ ఇదని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి మంచిగానే రిసీవ్ చేసుకుని అన్న థ్యాంక్స్ అని చెప్పారు. ఈ వాసవి సంస్థ పాపం ఆ రవి సంతోష్ ఆ ఒక్క వెంచర్లనే ఒక బాధ్యుడు. ఆ వెంచర్లో ఇంకా 70 మంది బాధితులు ఉన్నారు ఒక్కటే వెంచర్లో. ఇలాంటి వాసవి గ్రూప్స్ అనేది పెద్ద గ్లోబల్ సంస్థ. ఈ ప్రభుత్వ భూములు మొత్తం డాక్యుమెంట్ మార్చి, లేకపోతే చెరువులు కబ్జాలు చేసి పెద్దగా విల్లాలు కడతా లేక్ అని పేరు పెట్టి జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ వాసవి గురించి చెప్పాలంటే, ఈ వాసవిలో ప్లాట్ కొనొద్దు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎల్బీ నగర్ సిరీస్ కంపెనీ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్. ఒక కంపెనీకి ల్యాండ్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది, ఇది ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేస్తుంది, వాళ్ళకి అయిపోగానే మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అలాంటిది డాక్యుమెంట్లు మార్చి విల్లాలు కడుతుండు, పెద్ద అపాయింట్మెంట్లు కడుతుండు. ఈ జనం దగ్గర నుంచి ప్రీ లాంచింగ్ అని వసూలు చేస్తారు. ఫస్ట్ వీళ్ళ డబ్బులు కావి, కట్టే డబ్బులు కూడా జనాన్ని తెలియకనో తెలిసో జనాన్ని మోసం చేసి వీళ్ళ మార్కెట్ బ్రోకర్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తెప్పించుకొని వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది. ఈ ప్రీ లాంచింగ్ అనేది కూడా చాలా నేరం చేయటం. ఈ వాసవి సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవాళ అతను ఆత్మహత్య జరిగి ఉంటే మేమందరం సపోర్ట్ చేయకుండా ఆ రవి సంతోష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని ఉంటే ఈరోజు పరిస్థితి గవర్నమెంట్ సమాధానం చెప్తుందా? ఈ అధికారులు ఈ పర్మిషన్లు ఇచ్చిన ఈ అధికారులు సమాధానం చెప్తారా? ఈ ఫ్రీ లాంచింగ్ చేసిన విజయ్ కుమార్ సమాధానం చెప్తారా? అభిషేక్ సమాధానం చెప్తారా? ఎవరు సమాధానం చెప్తారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? కావాలని ఆడియో రిలీజ్ అయింది, ఆ ఒక్కరికి ఇచ్చారు. మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? ఎవరిని ఆశ్రయించాలి?
పోతే రేరా ఎవరిని ఆశ్రయించినా ఫలితం లేదు, శూన్యం. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు, గ్లోబల్ సంస్థలు దాదాపు నాకు తెలిసి ఈ ఎల్బీ నగర్ నుంచి అప్సిగూడ వరకే దాదాపు 200-300 సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతానికి బోర్డు తిప్పేయడానికి రెడీగా 100 సంస్థలు ఉన్నాయి. వీళ్ళ మీద ప్రభుత్వం స్పందించాలి. స్పందించి ఒక కఠినంగా నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి. పెట్టి బాధ్యులందరినీ నేను కూడా కోరుతున్నాను, నేనే అనుకుంటున్నాను, ఓ ఉద్యమంలాగా దీన్ని తీసుకుపోవాలి ముందుకు. ఉద్యమాన్ని తీసుకుపోవాలంటే నేను కూడా ప్రజా సంఘాలని, నాయకుల్ని, ఎవరు నాకు తెలిసిన వాళ్ళతో సలహాలు ఎట్లా గైడ్లైన్ తీసుకోవాలి. నాకు సీనియర్ రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతామనేది ముందుకు పోదామని ఆలోచన చేస్తున్నాను. సో ఇదే అంశం గురించి కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే CCI, అసలు ముందుగా ఈ అంశం గురించి ఎలా భయం ఉంది, అసలు CCI అంటే ఏంటి, CCI నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, దాంతోపాటుగా ఈ రియల్ ఎస్టేట్ సంస్థల మోసాల్లో చిక్కుకున్న బాధితులకి ఎలాంటి గైడ్లైన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే, వినియోగదారులకి ఏదైనా నష్టం జరిగితే మనము రోజు నిత్యం పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ అంటే చచ్చిన తర్వాత కూడా ఒక వినియోగదారుడే అంటారు. అంటే మనం ఒక వస్తువు కొన్నాము అంటే పైసలు చెల్లించి, అంటే డబ్బులు చెల్లించి కొన్నాము అంటే మనము వినియోగదారుడం. సో ఈ వినియోగదారులకు ఎక్కడైనా హక్కుల భంగం జరిగితే లేదా ఎక్కడైనా మోసపోతే ఆ మోసపోయినటువంటి వినియోగదారుడికి అంటే చాలా సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు పోలీసు ఉన్నది, ఇప్పుడు పంచాయతీ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, పోలీసు ఉంటుంది, రెరా ఉంది, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా కూడా ఎప్పుడైతే వినియోగదారుడికి న్యాయం జరగదో, న్యాయం పొందలేని పరిస్థితుల్లో ఉంటాడో, ఎందుకంటే కొంతమంది లాయర్లను పెట్టుకోలేరు, కొంతమంది పోలీస్ స్టేషన్లకు పోలేరు, కొంతమందికి అవగాహన ఉండదు. మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, ఒక వినియోగదారుడు మొట్టమొదటిగా చేయాల్సింది, మీరు కొన్నప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి. డబ్బులు చెల్లించిన వాటికి మీ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి. మీరు ఆ ప్రూఫ్ ఉన్నట్టయితే అదొక్కటి చాలు. కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, మనకి ఒక 20 లక్షల లోపు అయితేనేమో జిల్లాలో ఉంటుంది, కన్జ్యూమర్ కమిషనర్స్ ఉంటాయి, ఓకేనా, కన్జ్యూమర్ కమిషన్స్ ఉంటాయి. సో ఈ కన్జ్యూమర్ కమిషన్స్లో 20 లక్షల లోపల అయితేనేమో జిల్లా వరకు, 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు అయితేనేమో స్టేట్ కమిషన్ ఉంటుంది, 2 కోట్ల పై అయితేనేమో నేషనల్ కమిషన్స్ ఉంటాయి. సో ఒక మొట్టమొదట కావాల్సింది ఏంటంటే ఒక అవేర్నెస్. ఇవన్నిటితో న్యాయం జరగనప్పుడు నేను డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళకి సహాయపడుతుంది. ఒక్క పైసా లేకుండా మీరు ఏ లాయరు డబ్బులు ఫీజు మీరు అంటే అడ్వకేట్స్కు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఒక లెటర్ పెట్టేస్తే, ఓకేనా, కమిషన్కి, అది కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మేము హెల్ప్ చేస్తాం. కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే, ఎక్కడెక్కడైతే ఎలా మోసాలు జరుగుతాయో అది మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. మేము ఇప్పుడు ఈ డిసెంబర్ 24 నుంచి భారత్ యాత్ర చేస్తున్నాం. మనం అసలు కన్జ్యూమర్సు ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, మోసపోకుండా ఎలా ఉండాలి అనేది మేము భారత్ యాత్ర డిసెంబర్ 24 నుంచి మార్చ్ వరకు ఈ ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు భారతదేశం మొత్తం యాత్ర చేస్తున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ట్రెసా ఉంది, శ్రీనివాసరావు గారు ఇట్లాంటి సంస్థలతో కలిసి ఎక్కడెక్కడైతే మోసాలు జరుగుతున్నాయో సో ఆ మోసాలను ఎలా అరికట్టాలో, సో 2019 చట్టం ఉంది మనకు, వినియోగదారుల చట్టము 2019 ప్రకారం ఏంటంటే మనకు ప్రతి వినియోగదారుడు మనకు కమిషన్ని ఆశ్రయించవచ్చు. ఆ కమిషన్ను ఆశ్రయించినప్పుడు 1 నెల రోజుల లోపల మనకి ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ సమస్య పరిష్కారం కావడానికి మేము అవసరమైతే ఆ కమిషను మీడియేషన్ ద్వారా కూడా, చట్ట ప్రకారంగానే కాకుండా మీడియేషన్ ద్వారా కూడా పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందులోనే CCI ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ దీంతో పాటుగా అంటే మనకి గవర్నమెంట్ సంస్థలు చాలా ఉన్నాయి. రెరా ఉంది, కమిషనర్ ఉంటారు, లేకపోతే RDO ఉంటారు, MRO ఉంటారు, పోలీస్ ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా ఇంత భారీగా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు మనం పేపర్లో, టీవీలో చూస్తూ ఉన్నాం. అంటే ఈ డిపార్ట్మెంట్స్ ఎవరు సరిగా పనిచేయటం లేదా,
లేకపోతే మోసం చేసేవాళ్ళు ఈ డిపార్ట్మెంట్స్ని దాటి మోసం చేయగలుగుతున్నారా? మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చట్టం చేశాము అంటే ఆ చట్టం లోపభూయిష్టంగా చేసి ఉంటే ఇన్ని ఇబ్బందులు జరగవు. ఇప్పుడు రెరా ఉంది, రెరా అప్రూవల్ ఇచ్చింది, హెచ్ఎండిఏ ఉంది, హెచ్ఎండిఏ లేఅవుట్ చేస్తారు. లేఅవుట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 12 మంది నుంచి 15 మంది అధికారులు ఉంటారు. ఒక వెంచరు మనకి పర్మిషన్ ఇవ్వాలంటే ఎంతోమంది టెక్నీషియన్స్ ఉంటారు, ఎంతోమంది అధికారుల యొక్క అప్రూవల్ ఉంటాయి. ఇన్ని అప్రూవల్ అయిన తర్వాత కూడా ఒక సాధారణ వినియోగదారుడికి నష్టం జరుగుతుందంటే ఎక్కడో లోపభూయిష్టం ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ ప్రధానంగా రెరా కావచ్చు, ఓకేనా, హెచ్ఎండిఏ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా లోపం లేకుండా జరిగేటట్టు ఉంటే ఈ వినియోగదారుడికి నష్టం జరగదు. అంటే లోపభూయిష్టం ఏంటంటే చేసేటువంటి నువ్వు పెట్టేటువంటి ఇన్స్ట్రక్షన్స్లో కావచ్చు, ఇచ్చినప్పుడు అంటే పర్మిషన్స్ ఇచ్చినప్పుడు అందులో లోపభూయిష్టం ఉంటేనే ఈ విధంగా ఆస్కారం ఉంటుంది. సో మీరు చెప్పండి సార్, ఇదే విధంగా అంటే రెరా ఉంది, మనకి ప్రభుత్వ సంస్థలు చాలా ఉన్నాయి, చాలా కమిషన్లు వేసినాయి, అయినా కూడా మోసాలు తగ్గట్లేదు, రోజు రోజుకి పెరుగుతున్నాయి. అంటే ఇవి అధికారులు సరిగా పనిచేయట్లేదు అంటారా? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఇప్పుడు ఒక చిన్న వెంచర్ పర్మిషన్ కావాలంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ కాడ నుంచి మొదలు పెట్టుకొని ఎంఆర్ఓ కాడ నుంచి ఆర్ఐ కాడ నుంచి మొదలు పెట్టుకొని డిపిఓ డిఎల్పిఓ కలెక్టర్ దాకా వాళ్ళ మొత్తం అప్రూవల్ తోటి ఆడ ఒక వీళ్ళది డిటిపిసి ఒక పర్మిషన్ కావాలంటే జిల్లాలో ఒక వాళ్ళకు సంస్థ ఉంది, దాని నుంచి అప్రూవల్ చేస్తే డిటిపిసి ప్లానింగ్ పర్మిషన్ వస్తుంది. దానికి తర్వాత రేరా ఇస్తారు, ఎందుకంటే అన్నీ కరెక్ట్ ఉన్నాయని చెక్ చేసి రేరా ఇస్తారు. అసలు ప్రభుత్వ భూములకే రేరా ఇస్తారు, గవర్నమెంట్ల భూములకు కూడా రేరా ఇస్తారు, నోటీసులు ఇస్తారు, వాళ్ళకు కాలయాపన చేస్తారు. రేరా పోయినా కూడా కాలయాపన తప్పితే కస్టమర్కు న్యాయం జరిగేది లేదు. సపోజ్ ఒకటి చెప్తా నేను, ఉదాహరణకు చెల్లూరు యాదగిరిగుట్ట రాజాపేట మండలంలోని చెల్లూరు గ్రామంలో ఓ సాల్వో కంపెనీ అధినేతకు సాల్వో కంపెనీ బాంబుల కంపెనీ పేరు మీద 2021లో ప్రొహిబిటెడ్లో ఉంది ఆ భూమి. ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా దానికి 110 ఎకరాలకు పర్మిషన్ ఇచ్చారు. ఒకటి 40 ఎకరాలు, ఒకటి 70 ఎకరాలు. అసలు ఎక్కడ సాధ్యం ఇది? ఇప్పుడు ఆఫీసర్లు అవినీతికి పాల్పడపోతే ఈ పరిస్థితి కాదు. ఎవడో రేరా ఉంది, పర్మిషన్ డిటిపిసి పర్మిషన్ ఉందని కొంటారు, కస్టమర్ తెలియదు, ఇది వాళ్ళు లీగల్గా చూసుకోలేరు. వాడు ఏదో ఈఎంఐ కట్టుకోవడం, వేరే వేరే రకరకాల స్కీములు, ఫ్రీ లాంచింగ్, విఎంఐ స్కీములు, రకరకాల స్కీములు, గోల్డ్ స్కీములు అని వాళ్ళు రకరకాల స్కీములు పెడతారు. బ్రోకర్లు వీళ్ళకు ఏజెంట్లు పెట్టుకుంటారు, ఆ ఏజెంట్ల ద్వారా రకరకాలుగా ముందుకు పోతారు వీళ్ళు. ఇది కొన్నారనుకోండి, అది ప్రొహిబిటెడ్ ఉంది, ఆ ప్రొహిబిట్ ఎత్తేయలేదు, ఇప్పుడు కూడా నేను స్టిల్ పర్మిషన్ ఇచ్చిర్రు, ఏం చేయాలి? కస్టమర్కి తెలియదు ఇది. ఇంకోటి, అక్కడున్న దారి కూడా కోర్టుల కేసులు ఉన్నాయి, అయినా పర్మిషన్ ఇచ్చారు. డిటిపిసి వాళ్ళకు లీగల్ టీం లేదు, లీగల్ టీం చూడరు. ఏమన్నా ఒక కాలం పెట్టుకుంటారు, 8th కాలం మీద ఉంది, ఆ కాలంలో మాకు నచ్చకపోతే మేము క్యాన్సిల్ చేస్తాం, మా కంప్లైంట్లు వస్తే మేము క్యాన్సిల్ చేస్తాం, అంతే. చేతులు దులిపేసుకుంటారు. వాళ్ళకు ముట్టేది చిన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ కాడ నుంచి మొదలుకొని పెద్ద ఆఫీసర్ వరకు మామూలు పోతాయి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. శంకరంపల్లి మండలంలో అన్విత డెవలపర్స్ అని ఒక 111 జీవోలో ఒక 54 ఎకరాల వెంచర్ చేసారు వాళ్ళు. 111 జీవోలో ఏంది, ఫామ్ ల్యాండ్ అమ్మకూడదు, 111 జీవోలో ఆర్సీసీ పోయకూడదు, వాడే 5 గుంటలు 2 గుంటలు చేసి ఎంఆర్ఓ దర్జాగా రిజిస్ట్రేషన్ చేస్తాడు. డిఎల్పిఓ దీనికి ఒత్తాసు పలుకుతూ ఆయన ఆధ్వర్యంలోనే ఈ మామూల మత్తులో మొత్తం కిందిదంగా గ్రామ కార్యదర్శి గారి నుంచి డిఎల్పి వరకు ఆయన పర్యవేక్షణ నడుస్తుంది. ఇదంతా నడిపించుకుంటూ దాన్ని పర్మిషన్ ఇచ్చి దాన్ని జనాన్ని మోసం చేస్తారు. ఆ 111 జీవోలో కట్టకూడదు, అసలు కడుతుర్రు. ఇలాంటి అవినీతి లేకపోతే ఈ కన్జ్యూమర్ అంటోనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే. అంటే దీంతో పాటుగా రీసెంట్గా చూస్తే రైతుల దగ్గర నుంచి కావచ్చు, రకరకాలుగా డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ అని బాగా జరుగుతున్నాయి. 60-40 రేషియోలు, అట్లా రకరకాల రేషియోలు పెట్టుకొని డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ అనేది బాగా వింటున్నాం మనం. ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ వల్ల రైతులు నష్టపోతారా,
డెవలప్మెంట్ నష్టపోతారా, అవి కొనుక్కున్న వాళ్ళు నష్టపోతారా, అసలు ఎవరికైనా నష్టం ఉంటుందా, లేకపోతే అది ఏ విధంగా ప్రాఫిట్ ఉంటుంది, దాని గురించి చెప్పండి. ఉదాహరణకు ఒక 63 ఎకరాలు నాదర్గోల్ మైల్ స్టోన్ కంపెనీ 2019లో అగ్రిమెంట్ చేసుకుంది. ఓకే. ఒక 93 ఏళ్ళ పెద్ద ఆయన నారారెడ్డి గారని, ఆయనకు నా నెంబరు వాట్సాప్ ద్వారా చూసుకొని నాకు ఫోన్ చేసిండు. నేను నడవలేనండి, నా 93 ఏళ్ళ వయసు, నేను అద్దెల్లో ఉంటున్నా, రండి అంటే నేను వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పరామర్శించి ఏంది పరిస్థితి అంటే 2019లో ₹1 ఇవ్వకుండా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోరు మైల్ స్టోన్ కంపెనీ వాళ్ళు. ఆ అగ్రిమెంట్ చేసుకొని ఇప్పుడు కూడా స్టిల్ మొన్న ఒక పంచాయతీ వాళ్ళది ఒక మీటింగ్ అయితే మీటింగ్ కూడా నేను అటెండ్ కావడం జరిగింది. ఆ మీటింగ్లో రకరకాలుగా రైతులు మీరు ఎందుకు చేస్తలేరు ఏందని క్వశ్చన్లు వేస్తే ఆన్సర్ లేదు. తర్వాత 20 సంవత్సరాలు ఉన్నా నన్ను ఏం చేయలేరు, మీరు అగ్రిమెంట్ ఇచ్చంటే అగ్రిమెంట్ కాలం 2019 నుంచి 22 నెలలు మాత్రమే అగ్రిమెంట్. ఓకే. అగ్రిమెంట్ టైం అయిపోయింది. దాంట్లో ఒక కాలాన్ని రాసుకొని ఈ రైతులందరినీ ఇప్పటికి ఈ రోజు కూడా స్టిల్ ఆ మైల్ స్టోన్ కంపెనీ మోసం చేస్తూనే ఉంది. ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. 30-40 అంటారు, 30-70 అంటారు, 50-50 అంటారు, 60-40 అంటారు. ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ దీన్ని ఏం చేస్తారు, మళ్ళీ ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోరు కదా. డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నంత భూమి రియల్ ఎస్టేట్ కాదు. దీనికి పర్మిషన్ రావాలి, వాళ్ళ భాగాలు వాళ్ళకి అయిన తర్వాత వీడు అమ్ముకోవాలి. అమ్ముకోకుండానే వీని సొంత భూమిలాగా బీడీఎల్ కంపెనీలకు 100 ప్లాట్లు అమ్మిండు ఆల్రెడీ. 10 కోట్లు వసూలు చేసిండు. అడిగితే సమాధానం ఉండదు. ఇట్లా రైతును కూడా ఈ విధంగా మోసం చేస్తారు. ఇప్పుడు ప్లాట్లు కొన్న వాళ్ళు ఫ్రీ లాంచింగ్లో కొని ఈ బీడీఎల్ ఎంప్లాయీస్ అంతా 100 ప్లాట్లతో మోసం పోయినట్టే. తర్వాత ఈ రైతులకు ఇది డెవలప్మెంట్ కాలేదు, వీళ్ళంతా ఈ పంచాయతీ తోటి రైతులు లాసే. ఇప్పుడు వాడికి ఎవరో డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే ₹10 వస్తాయి, నా కొడుకుని అమెరికా పంపించుకుందాము, బయటకు యూఎస్ పంపించుకుందాము, లేదా ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేసుకుందాము అంటే పెళ్ళిళ్ళకి పైసలు అందవు, వాళ్ళు బయటికి పోలేరు. ఏదైనా సొంత ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళ కాలం నెరవేరదు, వాళ్ళ పరిస్థితులు. ఓకే, మీరు చెప్పండి డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏంటంటే, మనకు బలవంతంగా ఎన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఎన్ని రకాల రాయించుకున్నా కూడా, ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, లేదా ఒక సాధారణ వినియోగదారుడు ఉన్నాడు, అతనికి అవగాహన ఉండదు. ఇప్పుడు సపోజు ఒక అగ్రిమెంట్లో ఎన్నో పాయింట్స్ రాస్తారు, ఆ పాయింట్స్ గురించి ఆ వినియోగదారులకు తెలియదు. అలాంటప్పుడు జనరల్గా ఏంటంటే ఇలాంటి సమస్యలే వినియోగదారుల ఫోరంకి కావచ్చు, వినియోగదారుల కమిషన్ కావచ్చు, ఇది ఇంటెన్షన్గా చేసిండ్రా, లేకపోతే ఇప్పుడు ఆయన అన్నట్టు ఏంటంటే 20 సంవత్సరాల దాకా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకపో, ఇలాంటివి నడవవు. ఎందుకంటే అక్కడ ఆన్ ద గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నప్పుడు కమిషన్ ఇట్లాంటి విషయాలను తక్షణమే 1 మంత్ లోపలనే పరిష్కారం చేస్తుంది. దానికి ఒక మాకు లీగల్ టీం ఉంటుంది. కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున మీడియేషన్ జరుగుతుంది. ఓకేనా, ఎలాంటి సింగిల్ ఎన్పి లేకుండా. మళ్ళీ ఓకే, మీరు కస్టమరు భయపడాల్సిన పని లేదు. లాయర్ దగ్గరికి పోతే డబ్బులు అయితే, లేకపోతే పోలీస్ స్టేషన్ పోతే ఇట్లా అవుతుంది. ఓకేనా, న్యాయం జరుగుతుందా లేదా అనేది లేదు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 99% కేసులల్లో వినియోగదారులకు న్యాయం జరిగినటువంటి, ఎందుకంటే వినియోగదారుడి సైడే ఉంటుంది ఈ కమిషను. రిటైర్డ్ జడ్జిలు ఉంటారు ఇందులో. ఓకేనా, కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, ఇప్పుడు ట్రెసా లాంటి ఎన్జిఓస్ కావచ్చు, మిగతా ఇంకా చాలా ఒక 100 సంస్థలు కలిసి ఈ కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ కమిషన్కి పనిచేస్తాయి. ఓకే, సో కాబట్టి వినియోగదారుడు భయపడాల్సిన పని లేదు. ఒకటే చేయాల్సింది ఏంటంటే వినియోగదారుడికి ఈ అవగాహన ఉండాలి, ఎవరి దగ్గరికి రావాలి, మేము ఎక్కడ అప్రోచ్, ఎక్కడా లేనప్పుడు. అంటే ఒక చిన్న ఉంటుంది, అదే ఒక కవిత ఉంటుంది. ఎట్లుంటుందంటే, నిప్పు నమ్ముకున్నారు, నీళ్ళ నమ్ముకున్నారు, పంచభూతాలనే పాలు వంచుకున్నారు. నిప్పు నమ్ముకున్నారు, నీళ్ళ నమ్ముకున్నారు, పంచభూతాలనే పాలు వంచుకున్నారు. నిద్రపోతే నీ శరీరం నిలువు నమ్ముకుంటారు, నిద్రపోతే నీ శరీరం నిలువు నమ్ముకుంటారు. మేలుకో మనిషి మేలుకో, మేలుకో ఓ మనిషి మేలుకో
అంటే మనము అజాగ్రత్తగా ఉంటే అన్నీ అమ్ముకుంటారు. ఉమ్. కాబట్టి కొద్దిగా మనము అజాగ్రత్తగా ఉండకుండా వినియోగదారుడు మేలుకో అని చెప్పేసి వినియోగదారుడిగా మనము చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి, మోసపోయినాము అని తెలియగానే తక్షణం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంది అనేది ఇప్పుడు మా CCI చైర్మన్ అయినటువంటి అనంత శర్మ గారు, ఇక్కడ తెలంగాణ చైర్మన్ అయినటువంటి మామిడి భీమరెడ్డి గారు, వీళ్ళు కలిసి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇట్లాంటి ఆర్గనైజేషన్స్తో కలిపి మొత్తం యాత్ర చేపడుతున్నాం మేము. వినియోగదారుడు మోసపోకుండా ఉండడానికి ఏమేమి చర్యలు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అనే దానికి మేము ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతుంటాము. ఎందుకంటే రీసెంట్గా మేము ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, ఓకేనా, సైబర్ క్రైమ్స్కు లోను కాకుండా ఎలా ఉండాలనేది చాలా ఏరియాల్లో మేము అవేర్నెస్ క్యాంపులు పెట్టినాం. సో దానివల్ల చాలామందికి అవేర్నెస్ వచ్చింది. పానిక్ అయిపోతారు సడన్గా. మనకు నేను CBCID నుంచి ఫోన్ చేస్తున్నా, లేకపోతే ఒక కోర్టు నుంచి ఫోన్ చేస్తున్నా, ఓకేనా, మీ పలానా ఇక్కడ కస్టమ్స్ నుంచి ఫోన్ చేస్తున్నా అనేసరికి చాలామంది పానిక్ అయిపోతారు. వాళ్ళు అవతల వ్యక్తులు మనల్ని పానిక్ చేసి మన డబ్బులు కొట్టేస్తారు. సో కాబట్టి ఆ విషయంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు, ఇంకా చాలా జరగకుండా, అంటే ఆఖరికి ఈవెన్ ఫుడ్ సేఫ్టీలో కూడా ఎలా మోసపోతారు అనేదానికి మేము అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాం. అందులో రియల్ ఎస్టేట్ కూడా ప్రధాన, ఎందుకంటే చాలామంది ఇప్పుడు మోసపోతున్నారు కాబట్టి. సో దీని అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాం. సో ఒక కస్టమర్ అనేవారు ఫస్ట్ ఎవరిని అప్రోచ్ చేయాలి, మిగతా వాళ్ళందరి దగ్గర న్యాయం జరిగినప్పుడు ఎవరి దగ్గరికి రావాలనేది మేము అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నాం. ఓకే. అయితే దీంతో పాటుగా చూస్తే చాలా సంఖ్యలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి. ముఖ్యంగా మనకి 111 జీవో అమల్లో ఉంది. ఆ 111 జీవోకి తూట్లు పొడుస్తూ విపరీతమైన కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఈ మధ్య అయితే కొంతమంది ఏకంగా అసలు ఆ 111 జీవో ఎత్తేయాలని కూడా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి దీనిపై? యాక్చువల్గా ఏంటంటే మనకి ల్యాండ్స్ అనేటివి ల్యాండ్ యూస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకి కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఓకేనా, ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటాయి, ఓకేనా, గ్రేజింగ్ ల్యాండ్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ విధంగా మనకి ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్లో భాగంగా మన మనిషికి జీవించడానికి మనకి పచ్చదనం కూడా కావాలి, ఓకేనా, ఎక్కడ కన్స్ట్రక్షన్ ఉండాలి, వాటి యొక్క డ్రైనేజ్ ఎక్కడ పోవాలి, ఓకేనా, ఇదంతా కూడా పట్టణ ప్రణాళికలో భాగంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు 111 జీవో ఎత్తేస్తే మన డ్రైనేజ్ ఎక్కడికి వెళ్తుంది, మనకు వచ్చేటువంటి మంచినీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, మంచి గాలి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, పట్టణం అంతా మొత్తము హైరైజ్ బిల్డింగ్సే ఉంటే గాలి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి. 100 మంది ఉండాల్సినటువంటి ప్లేస్లో 1,00,000 మంది ఉంటే వాటి డ్రైనేజీ పరిస్థితి ఏంటిది, ట్రాఫిక్ పరిస్థితి ఏంది, ఇది ఒక్కసారి ఆలోచించి నేను అనుకుంటున్నా గవర్నమెంట్ అది ఎత్తేది. ఎందుకంటే దానికి ఎన్వైరన్మెంటల్ ఇది ఉండాలి, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ మనకి పర్మిషన్స్ కావాలా. ఇవన్నీ కూడా ఒట్టిగా పర్మిషన్స్ రావు. ఎందుకంటే దానికి నిజ నిర్ధారణ కమిటీస్ ఉంటాయి, కమిషన్స్ ఉంటాయి. అవన్నిటినీ మనము అది చేయాలంటే అది కుదరదు. ఓకే. ఎందుకంటే 111 జీవో ఎత్తేయడం అంత సాధ్యం కాదు అనేది నేను అనుకుంటున్నా. ఎవరు కూడా హర్షించే విషయం అయితే కాదు, అది ఎత్తేది కూడా. రైట్. సో అంటే మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటంటే ఈ ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారంతో పాటు 111 జీవో ఎత్తేయాలి అని కొంతమంది మాట్లాడుతున్నారు ఈ మధ్య, దాని గురించి మీరు? ఇప్పుడు 111 జీవో ఎత్తేస్తే మనిషికి శరీరావయాలలో భాగం ఎంతో ఈ మహానగరానికి కూడా అన్ని అవసరాలు తీరేలాగా ఉండాలి. నాళాలు ఉండాలి, తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 69 టవర్స్ కట్టారు హైట్లో. ఇప్పుడు పొల్యూషను ఇవాళ ఢిల్లీ పరిస్థితి చూసినాం మనం. 111 జీవోలో పెద్ద పెద్ద రిసార్ట్స్, ఇప్పుడు సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆయన పెద్ద రిసార్ట్ కట్టి ఒక దళితుల భూమి ఈరోజు భూభారతిలో కొడితే లావణి పట్టణం వస్తుంది. ఆ దళితుని మీద ఇప్పుడు నువ్వు ల్యాండ్ కొనుక్కున్నావు, రెవెన్యూ రికార్డు నువ్వు బయట పెట్టుకోవాలి. నీకు ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, నేను అగ్రిమెంట్లు ఉన్నాయి అంటావు. పోలీస్ స్టేషన్లో పంచాయతీలు ఎందుకు? పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేయాలి, ఎంఆర్ఓతో నోటీసులు ఇవ్వాలి. ఎంఆర్ఓ ఏమో నోటీస్ ఇస్తాడు తెలుసా?
ఆ సర్వే నెంబర్ ఉండదు. ఉమ్. నువ్వు ల్యాండ్ మీదకి పోతే నీకు 50,000 జరిమానా, 3 ఏళ్ళు జైలు శిక్ష అని లెటర్ పెట్టిండే మారు. ఉమ్. ఇంత ఘోరం అంటే అసలు ఆ 111 జీవోనే తప్పు దాంట్లో కట్టడం. ఉమ్. పెద్ద బిల్డింగ్ కట్టిండు, అది మళ్ళా చెరువు పక్కన FTA కట్టిండు ఉమ్. బెల్లంకొండ సురేష్. ఉమ్. మీడియా పోయి ప్రశ్నిస్తే మీరు తాగుబోతులా, ఉమ్. మీకేం అవసరం, హైడ్రా చూసుకుంటుంది ఉమ్. అని బెదిరింపులు. అంటే ఒక సామాన్యుడికి దళితుల భూమి ఆక్రమించి కూడా సామాన్యులని, మీడియా వాళ్ళని ఆ విధంగా బెదిరిస్తుండు. అంటే మీ ఒక 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 స్థాయి, మీ స్థాయి ఏంది, మీరు చేసే పనులు ఎలాంటివైనా పోనీ టోటల్గా ఇవాళ 111 జీవోలో గవర్నమెంట్ భూములు కానీ, ఇనాం భూములు కానీ, లావణి పట్టాలు కానీ, తర్వాత 20A అనే ఓ జీవో తీసుకొచ్చి మొత్తము రిసార్ట్ల కోసము, అపార్ట్మెంట్ల కోసము మొత్తం రిలయన్స్ వాడు కట్టిండు. అరే వాడు KTRకే దగ్గర అంటాడు. ఉమ్. ఆయన పేరు చెప్పుకొని అందరు బెదిరిస్తారు. అరే నన్ను మమ్మల్ని ఏం చేస్తారా అంటే 2024 ముందు కట్టిరాయి. ఉమ్. ఉమ్. ఇలాంటి కోకొల్లలు ఉన్నాయి. ఉమ్. 111 జీవోని కూడా కాపాడాల్సినంత అవసరం మనకుంది. ఉమ్. దాని మీద మేము భారీ ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా ఇంకోటి, ఆ శంకరంపల్లి మండలంలో సెక్రటరీ గారిని నుంచి వెళ్తే DPO వరకు మొత్తం అవినీతే. నీకు యథారీతిగా నీకు RTA పెడితే కూడా సమాధానం వేయరు. సమాధానం ఇచ్చా మేము ఏం చేయలేము సార్, మమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మాకు మనీ RTAకు లెటర్లు మాకు ఇస్తారు. కానీ ఆడ ఏముండదు, జరిగేది శూన్యం. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇందాక, అంటే వీటన్నిటితో పాటు ఇంత కబ్జాలు జరుగుతున్నాయి, ఇంత మోసాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం ఉంది, కొత్తగా హైడ్రాని ఒకటి తెచ్చారు, అంతకుముందు రెరా ఉంది, పోలీసులు ఉన్నారు, మరి ఇన్ని సంస్థలు ఉన్నా కూడా ఇన్ని కబ్జాలు ఎలా జరుగుతున్నాయి, ఇన్ని మోసాలు ఎలా జరుగుతున్నాయి? దొంతి నర్సిరెడ్డి గారు ఒక వ్యాసం రాశారు. మొత్తము 29 లక్షల చిల్లర భూ రికార్డులన్నీ 2023 ముందు ధరణి వచ్చినప్పుడే మాయమైనాయి. ధరణి వచ్చినప్పుడు ఈ రికార్డు అంతా మాయమైపోయింది. ఓకే. ఇవాళ రికార్డు ఉన్నా కూడా ఒక లెటర్ పెడితే, RTA కింద లెటర్ పెడితే ఏం రాస్తారు తెలుసా? మా దగ్గర అందుబాటులో లేదని తప్పించుకుంటారు. సమాచారం అందుబాటులో లేదని తప్పించుకుంటారు. మరి మాలాంటి సమస్యలు ప్రశ్నించాలంటే మీ నుంచి RTAకి ఇచ్చిన లెటర్ కూడా దానికి వాల్యూ లేకపోతే, RTA 2005 చట్టాన్ని కూడా తొంగలో దొక్కితే అసలు ఏంది? ఇప్పుడు అయినా ముఖ్యమంత్రి కూడా RTA చట్టంతో ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి అండ్ ఢిల్లీలో గతంలో కేజ్రీవాల్, వీళ్ళిద్దరు RTA ముఖ్యమంత్రి అంటారు వీళ్ళిద్దరిని. కానీ ఈ RTA చట్టాన్ని కూడా మీరు సమర్థవంతంగా నడిపేయలేకపోతే ఇది చాలా కష్టం. మీ ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులో కూరుకుపోద్ది. నేను ఎందుకంటే మీకు సూచన చేస్తున్నాను, విమర్శిస్తలేదు దీన్ని. మీరు దీన్ని సూచనగా తీసుకొని ఈ RTA చట్టాన్ని కూడా పటిష్టంగా అమలు చేయాల్సినంత అవసరం కూడా ఉంది. ఓకే. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, RTA ఉంది, చాలా ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఏదో అంటారు కదా, ఊరంతా వైష్ణవులే కానీ బొట్లో చేపలు మేమేమంటూ అన్ని సంస్థలు ఉన్నాయి, అందరూ అద్భుతం చేస్తూ ఉంటారు, ఏదన్నా ఉంటే RTA నుంచి చేస్తూ ఉంటారు, కానీ ఇంకా ఈ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. దేనివల్ల? అయితే ఒక్కటి, ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు నాకు KTR గారు తెలుసు, లేకపోతే పలానా ముఖ్యమంత్రి గారు తెలుసు, నేను ఒక పెద్ద సంస్థకు సంబంధించిన వ్యక్తి, లేదా ఒక పెద్ద అధికారిని నేను. ఒక్కటి వినియోగదారులు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక కామన్ సివిలియన్, ఒక సాధారణ పౌరుడు, కామన్ సివిలియన్ ఈజ్ ద హైయెస్ట్ ప్రివిలేజ్డ్ పర్సన్. ఒక కామన్ అంటే ఒక వినియోగదారుడు కావచ్చు, ఒక పౌరుడికి ఉన్నటువంటి హక్కులు ఈ దేశంలో ఎవరికి ఉండదు, ప్రధానమంత్రికి కూడా ఉండవు. కాబట్టి ఏంటంటే, ఎంత అధికారం పెరిగితే, ఎంత రాజకీయ హోదా పెరిగితే వాళ్ళు అంత బాధ్యతాయుతంగా ఉంటారు అనే సంగతి ప్రతి వినియోగదారుడు, ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పౌరుడు ఒక పౌరుడు ఎంత పవర్ఫుల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా అడగవచ్చు. ఇప్పుడు RTA చట్టం అంటారు కదా, ఓకేనా?
అంటే ప్రతి వినియోగదారుడు ఏం ఫీల్ అవుతాడంటే, అయ్యో నేను పోలీస్ స్టేషన్ పోతే నాకు న్యాయం జరుగుతుందో లేదో, నాకు కరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తారో లేదో లేదు, నాకు ఇచ్చే మర్యాద ఇస్తారో నిజంగా కూడా సమాజంలో ఒక పోలీస్ స్టేషన్ పోయి నువ్వు చేతులు కట్టుకొని ఇట్లా వణుక్కుంటా నిలబడాల్సిన పని లేదు. ఒక పౌరుడిగా నీకుండే గౌరవం ఉంటుంది. నువ్వు తప్పు చేయనంత వరకు, అంటే తప్పు చేసిన వాళ్ళు పోయి అలా ఉంటుందేమో, కానీ నువ్వు తప్పు చేయనంత వరకు పౌరుడు నీకు ఉన్నన్ని అవకాశాలు, నీకున్నన్ని హక్కులు ఎవరికీ లేవు. కాబట్టి ప్రతి పౌరుడు ప్రశ్నించగలగాలి. అండ్ ఎవరితోనైనా నేను కొట్లాడగలుగుతాను, నేను ఏదైనా అడగగలుగుతాను అనే ధైర్యము, ఆ అవగాహన నీకు ప్రజల్లో రావాలి, పౌరుడిలో రావాలి. అప్పుడు నువ్వు కొట్లాడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీరు ఇందాక చెప్పినట్టు రెరా ఉంది, ఓకేనా, ఆర్టీఏ ఉంది, ఇవన్నీ పోలీస్ వ్యవస్థ ఉంది, జర్నలిజం అంటే ఇప్పుడు మనకి ప్రెస్ ఉంది, ఓకేనా. ఇన్ని 4 పిల్లర్లు ఉన్న తర్వాత కూడా ఇంకా న్యాయం జరగకపోతే ఇంకా మనకి ఎన్జిఓ వ్యవస్థలు ఉన్నాయి, కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి మీ దగ్గరికే వచ్చే పని చేసే, అంటే ఇప్పుడు అన్నట్టు ఏంటంటే ఎక్కడైతే మోసపోతారో కొన్ని రకాల మనకి ఆలోచనలు వస్తుంటాయి. ఎగ్జాంపుల్, ఒక రియల్ ఎస్టేటు వెంచర్ మీరు కొనాలనుకుంటున్నారు. మీరు కొనాలనుకుంటున్నప్పుడు మీకు సందేహం వస్తుంది, ఇలా కొనాలన్నా కొనొద్దన్న, ఎవరికి ఫోన్ చేయాలా, ఎవరిని అడగాల? యాక్చువల్గా ఏంటంటే ఒక పెద్దవాళ్ళు అయితేనేమో లీగల్ అడ్వైస్ తీసుకుంటారు, అవునా? మరి అదే లీగల్ అడ్వైజు ప్రభుత్వ పరంగా మీరు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు, ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలా, నేను దీనిలో కొనాలన్నా కొనొద్దా, ఈ ఎల్పి నంబర్ కరెక్టేనా కాదా, ఈ రెరా నంబర్ కరెక్టేనా కాదా, ఇందులో నేను ఇంత కొంటున్నాను, నాకు ఎలాంటి గ్యారంటీ ఉంది. అదేవిధంగా మాలాంటి సంస్థలు కావచ్చు, ఈ ట్రెసా లాంటి సంస్థలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, ఈ కొన్నప్పుడు అక్కడ ఒక అసోసియేషన్ ఫామ్ కావాలి కదా, ఆ కొనేటువంటి వినియోగదారుల అసోసియేషన్ ఫామ్ కావాలా. ఏదైనా అడగాలంటే ఆ వినియోగదారుల అసోసియేషన్ వెళ్ళి అడిగితే, ఏదైనా కూడా ఒక్కరు పోయి అడిగితే కంటే ఒక సంఘంలాగా పోతే అక్కడ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఎవరెవరు ఇప్పుడు ఒక్కొక్క ప్లాట్ కొంటారో ఆ ప్లాట్ కొన్న వెంటనే ఆ అసోసియేషన్లో మెంబర్ అయిపోవాలి ఆటోమేటిక్గా. ఆ మెంబర్స్ అయిపోయిన వెంటనే దానికి గవర్నమెంట్ బాడీ కావచ్చు, గవర్నమెంట్ దానికి ఒక సాధికారత ఇచ్చి వాళ్ళ తరపున ఇలా మోసపోకుండా ఉండొచ్చు అనే అవగాహన కార్యక్రమాలు పెట్టాలి. అంటే ఇవన్నీ ఎందుకు అంటే మళ్ళీ అసలు గవర్నమెంటే ఇది చేయట్లేదు అనేది, ఎందుకంటే ప్రతిదీ మనము గవర్నమెంట్ అనేది బాధ్యత వహించాలి. ఒక పౌరుడికి గవర్నమెంటు అంటే అండగా ఉండాలి. అండ కోల్పోయింది కాబట్టి ఇవన్నీ వ్యవస్థలు, ఇన్ని వ్యవస్థలు అవసరం లేదు. చేపల బుట్ట మాయం కావద్దు, చేపల బుట్ట మాయం కావద్దు అంటే ఇన్ని వ్యవస్థలే అవసరం లేదు. అర్థమైంది కదా. ఏ వ్యవస్థ లేకుండా చేపలు ఒక్కడే ఉంటే ఆ ఒక్కడికి చేపలు మాయం కావు, ఆ చేపల బుట్ట ఆయన తీసుకుపోతాడు. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి చేపల బుట్ట మాయం కావడానికి అవకాశం కల్పిస్తుంది. ఒక్క వ్యవస్థ ఉండాలి, గవర్నమెంట్ వ్యవస్థ. అది స్ట్రింజెంట్గా చేయాల్సినటువంటి విధి విధానాలు లోపభూయిష్టంగా లేకుండా చేస్తే వినియోగదారుడికి, ప్రజలకి న్యాయం జరుగుతుంది. అందరూ బాగుంటారు, సకలం బాగుంటారు, చాలా బాగుంటుంది. రైట్. చివరిగా మీరు చెప్పండి, అంటే ఒక వినియోగదారుడు, నేను ఒక వినియోగదారుడిని, సో నేను ఒక ఫ్లాట్ కానీ ఒక స్థలం కానీ కొనాలనుకుంటే ఎలాంటి గైడ్లైన్స్ చూసుకోవాలి? ఇందాక చెప్పినట్టు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ సైట్లో చూసుకోవాలి, కొనాలా వద్దా అని ఎలా డెసిషన్ తీసుకోవాలి? నేను కొన్ని కంపెనీల పేర్లు చెప్తాను. సాహితి, భారతి బిల్డర్, వంశీరామ్ బిల్డర్, తర్వాత ఏవి ఇన్ఫ్రా, పుడమి, ఆర్జే, ఇట్లా చెప్పుకుంటూ పోతే లక్షల కంపెనీలు. కన్జ్యూమర్స్ మొత్తం మోసం చేసిన కంపెనీలు. ఒక గవర్నమెంటు ఈడబ్ల్యూలో కేసు బుక్ చేస్తారు, ఆ రోజు వరకు అరెస్ట్ చేస్తారు, తర్వాత బెయిల్ ఇస్తారు. తర్వాత ఈడీలో కేసులైన కేసులు కూడా నేను నిన్నమన్న ఒక కాలంలో విన్నా, ఒక దగ్గర డిబేట్లో ఈడీని కూడా మేనేజ్ చేస్తూనే ఉంటారు, కానీ నేను నమ్మను ఈడీని మేనేజ్ చేసుకున్నాడు బయటకు వస్తాడు అది అన్నారు. అరే ఎట్లా మేనేజ్ చేసుకుంటని ఆ కంపెనీ మీద 9 పేజీల లెటర్ ఇచ్చిన, ఈడీకి ఇచ్చిన 9 పేజీల లెటర్ ఇచ్చిన.
వాళ్ళు ఈడీ డైరెక్టర్ నాతో మాట్లాడడం జరిగింది. ఓకే. మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం, ఇది రన్నింగ్లో ఉన్నది అని చెప్పారు. ఓకే. అయితే కన్జ్యూమరు ప్లాట్ కొనే ముందు ఫస్ట్ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు లీగల్గా చూడాలి. అసలు ఒక వెంచరు, ఉదాహరణకు ఒక వెంచర్ పేరు చెప్దాం, మోసం చేయబడ్డ వెంచర్ 100 కోట్లతో మోసం చేసిన శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్. శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ మీద ప్రతి వెంచర్కు ఒక టోల్ ఫ్రీ నెంబర్, గవర్నమెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడితే ఆ టోల్ ఫ్రీలా వీళ్ళు ఎవరిని అడగాలి, ఎవరు గవర్నమెంట్ దానికి సంబంధించిన ఆఫీసర్లు ఉంటారా, ఈ వెంచర్ పరిస్థితి ఏందని వాళ్ళు సమాధానం నుంచి రికార్డ్ అవుతుంది. ఓకే. అప్పుడు ఏమైందంటే కన్జ్యూమర్కు ఇబ్బంది కాదు, నీకు అరే ఉంది చేసినాం పోయింది వాళ్ళు బాధపడతారు అనుకుంటే కాదు. ఇది ఓకే. ప్రభుత్వం ఖచ్చితంగా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు పోవాలి. ఈ రేరాను కూడా మార్చాలి. ఈ కన్జ్యూమర్లకు మోసపోకుండా ఉండాలంటే ఇప్పుడు సార్ చెప్పారు శ్రీధర్ గారు, ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నోడు అడ్వకేట్ని సంప్రదిస్తాడు. బజార్లో బజ్జీల బండి వేసుకోవాలంటే ఉదయం నుంచి సాయంకాలంకు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే వాళ్ళకు 1000-2000 ఖర్చులు పోను, ఒక 500 ఎంతో మిగులుతాయి. వాళ్ళు ఏం చేస్తారు, తినక వీళ్ళు ఈఎంఐ స్కీమ్లను కూడా పెడతారు. ఆ ఈఎంఐ స్కీమ్లలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కడతారు. కట్టిన తర్వాత ఒక అగ్రిమెంట్ ఇస్తారు, ఒక ప్లాట్ అగ్రిమెంట్ ఇస్తారు, వాళ్ళకు ప్లాన్ నెంబర్ అని ఇస్తారు. వీళ్ళు ఈఎంఐలో ఒక నెల అటు ఇటు బ్రేక్ అయిందనుకో, అరే నీ ప్లాట్ వెళ్ళిపోయింది వేరే వాళ్ళకి ఇచ్చినామంటారు. వీళ్ళకి డబ్బులు ఇవ్వరు, కట్టిందంతా పోయినట్టే. ఈ విధంగా జరిగేది కోకొల్లలు. రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ విధంగా సంపాదించేది లక్షల కోట్లు, వేల కోట్లు కాదు, లక్షల కోట్లు. ఇదంతా అవినీతే. వాళ్ళు ఏం చేస్తారంటే, అరే నీది అయిపోయింది, స్కీమ్ అయిపోయింది, మా దగ్గర లేదు, మేము ప్లాట్ వేరే వాళ్ళకు. రియల్గా సెక్ట్రా కంపెనీ నుంచి నాకు నిన్నమన్న ఒక కస్టమర్లు వచ్చారు. అయితే ఆయన నిన్నమన్న ఏదో నేను గొప్పోని అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఏమని రిలీజ్ చేసిండు, మా కంపెనీ అన్యూన్య కారణం వల్ల ఇబ్బంది పడుతుంది, మీ కంపెనీ అమ్మిన మాసాయిపేటలో 72 సర్వే నెంబరు 800 ఎకరాలు గవర్నమెంట్ ప్రభుత్వ భూమి. మీరు మీకు అండగా ఉన్న రాజకీయ నాయకులు అందరూ కలిసి ల్యాండ్ మొత్తం అమ్మేసారు, ప్రోద్బలంతో అమ్మేసారు. ఇవాళ కన్జ్యూమర్ పరిస్థితి ఏంది, కొన్ని దగ్గర బోర్డులు పెట్టిర్రు, మీ వెంచర్లు డెవలప్మెంట్ లేవు. హైదరాబాద్ సరైనలో మీ వెంచర్లు ఎన్ని ఉన్నా, ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ధైర్యం ఉంటే జగన్ గారు ప్రెస్ క్లబ్లో కూర్చున్నాం, చీఫ్ రిటైర్డ్ జడ్జీల మీద్దాము, ఐఏఎస్ ఆఫీసర్ల మీద్దాం, మీ డాక్యుమెంట్ అంతా తీసుకొని మీ కస్టమర్లు మొత్తం మీ కస్టమర్లకు కూడా నేను ఒక అప్పీల్ చేస్తున్నా, మీరందరూ మేము ఉద్యమం చేపడదాం అనుకుంటున్నాము, ఆ ఉద్యమాన్ని కార్యరూపేణ చేస్తాము. మీరందరూ ఎట్లా అంటే ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక పోస్ట్ కార్డ్ వేస్తారు, మేము కూడా ఆ ఉద్యమం చేద్దాం అనుకుంటున్నాము, ఇది ఎట్లా చేద్దామని ఒక ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీలో వేలాది మంది, లక్షలాది మంది మోసపోయారు. వీళ్ళ కోసం ఒక ఉద్యమంగా తయారవుదాం అనుకుంటాం. అవేర్నెస్ కోసమన్నా ఈ పోస్ట్ కార్డు ఉద్యమం తయారు. ఎంతమంది మోసపోయారు, పలానా కంపెనీ పలానా ప్లాటు పలానా నన్ను మోసం చేసి నా అమౌంట్ ఇంత మీరు రాసి ఒక చిన్నది మీరు పెట్టిన దాంట్లో ఒక 25 పైసలు పెడితే ఒక పోస్ట్ కార్డు, 50 పైసలు పెడితే ఒక పోస్ట్ కార్డు. ఆ పోస్ట్ కార్డు ఉద్యమం చేద్దామా, దీనికి ఏం చేద్దాము. నేను కూడా ప్రజా సంఘాలతో చర్చిస్తున్నా, తర్వాత మా లీగల్ టీంతో కూడా చర్చిస్తున్నా. లేకపోతే దీనికి ఏమన్నా ఆటంకులు ఏర్పడితే గవర్నమెంట్కి వ్యతిరేకం అనుకుంటే హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకుందామని చూస్తున్నా. రకరకాలుగా చేసి ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకుపోదాము, ఈ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొద్దామని చూస్తున్నాం. కానీ ప్లాట్ కొనే ముందు మీరు తెలిసిన అడ్వకేట్ కానీ, మాలాంటి ఎన్జిఓస్ కానీ, లేకపోతే ఈ కన్జ్యూమర్ ఫోరమ్స్ కానీ, ఎవరన్నా మీకు పక్కన ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని సంప్రదించండి. మీరు మోసపోకండి, మీరు మోసపోయి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇంకోసారి అప్పీల్ చేసుకున్నా, వాసవి నుంచి ఇంకా ఎలాంటి కంప్లైంట్ వచ్చినా నేను వాసవి వాళ్ళ కన్స్ట్రక్షన్ ముందు నేను టెంట్ వేసి హైకోర్టు పర్మిషన్ తీసుకొని నేను ఆన్లైనే తీసేస్తా. చూద్దాం ఈయన అవినీతి ఏందో, అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తాం వాసవి వాళ్ళది. మీరు ఎవరైనా ఏదైనా సంప్రదించాలనుకుంటే మా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ నెంబర్ 9000896529. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 9000896529.
6529 మా నెంబర్కి మీరు ఎవరైనా ఫోన్ చేయొచ్చు. మీ ఫోన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. రాత్రి 10 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఎనీ టైం కాల్ చేసినా మీకు ఆపదలో ఉంటాయి, మేము ఆదుకోవడానికి సిద్ధము. ₹1 ఖర్చు లేకుండా మేము మా ఎన్జిఓస్ తరఫున మీకు న్యాయం చేయడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో అంటే ఒక చివరిగా ఇప్పుడు మనం శ్రీనివాసరావు గారు చెప్పింది ఏంటంటే ట్రెసా తరపు నుంచి అంటే ఈ అక్రమాలను అడ్డుకోవడానికి ఒక ఉద్యమం చేయబోతున్నాం అని చెప్తున్నారు. మీ CCI నుంచి మీరు ఎలాంటి ప్లాన్ చేయబోతున్నారు, ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతున్నారు? సేమ్ ఇప్పుడు దానికి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏంటంటే మార్గం ఒకటే, కన్జ్యూమర్కి అవేర్నెస్ రావాలా. కన్జ్యూమర్కి అవేర్నెస్ రావాలంటే ఇలాంటి ఉద్యమాల ద్వారానే ఒకరు తప్పు చేయాలంటే ఓకేనా, ఒకరు కన్జ్యూమర్ని మోసం చేయాలంటే భయపడాలి. కన్జ్యూమర్కు ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే అవేర్నెస్. అసలు ఫస్ట్ మోసపోకుండా ఎలా ఉండాలనేది ఈ అవేర్నెస్ తీసుకురావడానికే ఉద్యమం లాగా చేసి ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి ఓకేనా, అంటే ప్రభుత్వము ఈ లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చేటప్పుడే లోపభూయిష్టంగా ఇవ్వకుండా మేము కూడా మా వంతు సహాయం అంటే అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టడంతో పాటు ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ సరి చేసుకునేటట్లు సో ఈ ఉద్యమంతో పాటు అవేర్నెస్ కల్పిస్తూ అండ్ ప్రజలందరినీ ఏకం చేస్తూ ఒకటే చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఇక మీదట మోసపోవడానికి రెడీగా ఉండొద్దు. అదేవిధంగా మోసం చేయడానికి రెడీగా ఉండకుండా చట్టాలు ఉండాలి. ఓకే, అదే ఇప్పుడు కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే వివిధ NGO సంస్థలు కావచ్చు, లేకపోతే మిగతా ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా కూర్చొని దీన్ని చర్చించి ఇక మీదట ఇలాంటి రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, లేకపోతే రెస్టారెంట్లు కావచ్చు, ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మోసం చేయకుండా ఉండే విధంగా విధి విధానాల రూపకల్పన చేసేటట్టు మేము కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ భారత్ యాత్రలో భాగంగా అండ్ ఈ ఉద్యమంలో భాగంగా మేము కూడా ముందుకు వస్తాము. అదేవిధంగా సో శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మీకు ఎలాంటి సమస్యలున్నా ఆ నంబర్కి ఫోన్ చేయండి. అదేవిధంగా సో భవిష్యత్తులో మేము ఒక వెబ్సైటు అంటే కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది వెబ్సైటు తెలంగాణ వెబ్సైటు స్టార్ట్ చేస్తున్నాం. అప్పుడు మీరు కూడా ఇలాంటి సలహాలు సంప్రదింపులు మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆ వెబ్సైట్ ద్వారా త్వరలో మీకు అందిస్తామని చెప్పేసి మనవి చేసుకుంటున్నా. సో నా పేరు అందే శ్రీధర్ రెడ్డి, నేను కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీని. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము తప్పకుండా అందిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.